ప్రమాదకరమైన సర్పం మన చేతిలోకి వచ్చేసినప్పుడు ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. ప్రమాదకరమైన పాపం మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలా? దాన్ని చూసి మురిసిపోకూడదు. దాన్ని చూసి ఏం చేయకూడదు? మురిసిపోకూడదు. పాపం నీ చేతిలో ఉందని తెలిసినప్పుడు, అది ప్రమాదకరము, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆత్మస్థితిని, పతనావస్థితిని నడిపిస్తుందని నీకు తెలిసినప్పుడు ఆ పాపాన్ని ఏం చేయాలా? ఈరోజు పాపం అంతా మన ఫోన్లోనే ఉంది, చేతిలోనే ఉంది. ఈ రోజున ఏమండి, ఫోన్లోనే ఉంది పాపం అంతా కూడా. ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. ఆ ఫోన్ని ఎలా ఉపయోగించాలి. ఒకవేళ ఫోన్ నీకు అది ప్రమాదకరంగా మారుతున్నట్లయితే బెటర్ యూ లీవ్ దట్ ఫోన్. దాన్ని విడిచిపెట్టే పర్లేదు. ఫోన్ లేకపోతే నువ్వు ఉండలేవా? ఫోన్ లేకపోతే నువ్వు బ్రతకలేవా? ఒకవేళ ఫోన్ నిన్ను బాగా శోధిస్తున్నట్లయితే, నువ్వు వాడుతున్న టెలిఫోన్, నువ్వు వాడుతున్న మొబైల్ ఫోన్, నువ్వు వాడుతున్నటువంటి యాపిల్ ఫోన్ నీ యొక్క ఆత్మీయ స్థితిని పాడు చేస్తున్నట్లయితే దయచేసి ఆ ఫోన్ తీసి పక్కన పెట్టేసేయండి. నీ ఆత్మీయత కంటే ఈ ప్రపంచంలో ఏది ఉన్నతమైనటువంటిది కాదు. నీ ఆత్మీయ జీవితం కంటే, నీ నిత్యత్వం కంటే ఈ ప్రపంచంలో ఏది కూడా ప్రశస్తమైనది కాదు. ఒకవేళ నీ ఫోన్ నీకు అభ్యంతరంగా ఉన్నట్లయితే ఆ ఫోన్ తీసి పక్కన పెట్టండి అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నీ కన్ను అభ్యంతరంగా ఉన్నట్లయితే ఆ కన్ను పెరికేసి పక్కన పడే అన్నాడు. ఇటు కన్నే పడేలా. ఒకవేళ నీ కన్నే అభ్యంతరంగా ఉందా? ఈ కంటితో పరిశుద్ధమైన వాటిని చూడకుండా చెడు దృశ్యాలను చూస్తున్నావా? ఈ కన్ను నీకు బాగా ఇబ్బంది పెడుతుందా? అలాంటి కన్నుని తీసి పక్కకి పెరికివేయి. ఈ కన్ను లేకుండా పరలోక రాజ్యంలో ఉండటం నీకు ఉత్తమం. 2 కళ్ళు కలిగి పాపం చేస్తూ నరకంలో కాలే కంటే ఒక కన్ను పోగొట్టుకుని పరలోక రాజ్యంలో ఉండటం నీకు ఉత్తమం అన్నాడు. దేహానికి దీపం ఏంటి? చాలా ప్రాముఖ్యమైన విషయాలు కదా. దేహానికి దీపం ఏంటి? కన్ను. కాబట్టి ఈ కన్ను ఎప్పుడైతే చెడిపోద్దో మొత్తం దేహం అంతా ఏమవుతుంది? చీకటైపోద్ది, చెడిపోతుంది. అందుని బట్టి ఐస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుని బట్టి చెప్పండి, అన్ని అవయవాల కంటే ఏ అవయవం? సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా. అన్ని అవయవాల కంటే ఏది? అందుని బట్టి కన్ను చాలా డేంజరస్. ఈ కంటితో నువ్వేం చూస్తున్నావు? ఈ కంటిని ఎలాగా పవిత్రపరచుకుంటున్నావు? యోబు అంటాడు, ఒక నిబంధన చేసుకున్నాడు తన కళ్ళతో. హీ మేడ్ ఏ కమిట్మెంట్ విత్ హిస్ ఐస్. నేను కన్నికను వేరే దృష్టితో ఎలా చూస్తాను, పాప సంబంధమైన దృష్టితో ఒక వ్యక్తిని ఎలా చూస్తానని చెప్పి తన కనులతో ఏం చేసుకున్నాడు? ఆయన నిబంధన చేసుకున్నాడు. అవును, మన కళ్ళతో ఒక నిబంధన చేసుకోవాలి. అయ్యా, నేను పవిత్రంగా చూడాలి. ఒక స్త్రీని నేను చూస్తున్నప్పుడు పవిత్రంగా చూడాలి. ఒక పురుషుని నేను చూస్తున్నప్పుడు పవిత్రంగా చూడాలి. పవిత్రమైన కళ్ళు నాకు ఇవ్వయ్యా. ఒకవేళ అపవిత్రపరచబడుతున్నాయా, ఈ కళ్ళు నువ్వు బాగు చేయి అని ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే కన్ను పాడైపోద్దో మొత్తం దేహం అంతా ఏంటి? పాడైపోద్ది. అంటే ఈ కన్ను అనే విండోస్ లాంటి. చెప్పండి, మనకి 2 విండోస్ ఉన్నాయి. ఆ విండోస్ లోపలికి ఉంటాయి. ఈ కంట్లో చూస్తున్న ప్రతిదీ కూడా మన మైండ్లోకి వెళ్తుంది. ఆ మైండ్లోకి వెళ్తున్న ప్రతిదీ కూడా మనల్ని శాసిస్తుంది, మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ తర్వాత మన కంటితో చూసేటువంటి వాటిని మనం క్రియలతో ఏం చేస్తాం? ఒక మనిషి మొదట పాపాన్ని కంటితోనే చేస్తాడు, తర్వాత శరీరంతో చేస్తాడు. అందుని బట్టి మనం కళ్ళని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. అందుని బట్టి ప్రభుని అడగాలి, అయ్యా నా కళ్ళను కడిగయ్యా, ప్రభు నా కళ్ళను పవిత్రపరచయ్యా, ప్రభు నీక ఆ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులనే చూడాలి, అట్టి రీతిలో నా కన్నులు తెరవని ప్రతి యవ్వన బిడ్డ దేవుని స్థలం అడగాలి. ఈరోజు చాలా మంది జీవితాలు పాడైపోతున్నాయండి. సో 30-32 సంవత్సరాల జీవితాన్ని ముగించేసుకున్నారు. ఎందుకు తెలుసా? వారు కంటితో నిబంధన చేసుకోకపోవడం, వారి కంటితో పాపం చేసి శరీరంతో పాపం చేయడం ద్వారా జీవితం అర్ధాంతరంగా ముగించబడుతుంది. 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికేటువంటి యవనస్తులు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేసుకుంటారు. ఎందుకు తెలుసా? దే మేడ్ సమ్ రాంగ్ డెసిషన్స్ ఇన్ దర్ లైఫ్. దే మేడ్ సమ్ రాంగ్ డెసిషన్. యవన కాలంలోనే, ఇంకా దేవుని యొక్క కృపలో ఎదురు చూడకుండానే యవన కాలంలోనే శరీరాక్షలకు లోనై పాపం చేసి వారి జీవితాన్ని వారి పతనం చేసుకుని మోసగించబడుతున్నారు చాలామంది యవన జనాంగము. ఆ మోసాన్ని తట్టుకోలేక, నేను మోసగించబడ్డ ఆ ఫీలింగ్ తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వద్దు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు తగిన కాలం మందిని హెచ్చిస్తాడు. తగిన కాలం మంది మంచి జీవిత భాగస్వామిని తీసుకొస్తాడు. అప్పటి వరకు ప్రార్థనలోను, దైవిక సన్నిధిలోను, వాక్యం ఎదుగు. అంతేకాని అల్లరి చిల్లర పనులు చేయొద్దు. లోకంలో తప్పటడుగులు వేయొద్దు. తప్పటడుగులు వేయొద్దు. ఏడుస్తావు, జీవితాంతం ఏడుస్తావు. తప్పుటడుగులు వేరు, తప్పటడుగులు వేరు. ఏమంటే చిన్నపిల్లలు ఏమేస్తారు చిన్నప్పుడు? తప్పుటడుగులా తప్పటడుగులా? తప్పటడుగులు వేస్తారు. మరలా కాసేపటికి కొంతకాలానికి మంచి అడుగులు వేసేస్తారు. ముందు వేసేటువంటి అడుగులు తప్పటడుగులు పర్లా, కానీ తప్పుటడుగులు వేస్తారు. యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత తప్పుటడుగులు వేస్తారో ఆ తప్పుటడుగుల యొక్క పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. నాకు తెలుసు చాలామంది జీవితాల యొక్క పర్యవసానాలు.
నా ప్రియదేవుని నాగమ పక్షిరాజుల వలె ఏం చేయాలి? పైకి ఎగరాలి అంటే అది పాత అవయవాలను ఏం చేసింది? విడిచిపెట్టేసింది. పాత ముక్కుని ఏం చేసింది? విడిచిపెట్టింది. పాత చెవిని విడిచిపెట్టింది. పాత వెంట్రుకలన్నీ కూడా ఏమైపోయినాయి? ఏమండి? విడిచిపెట్టేసి దానికి ఏమొచ్చినాయి? క్రొత్త వెంట్రుకలు వచ్చినాయి, క్రొత్త ముక్కు వచ్చింది, క్రొత్త కళ్ళు వచ్చింది. నిజంగా ఒక నూతన అనుభవాన్ని పొందుకుంది. ఆ అనుభవం పేరే రూపాంతర అనుభవం. స్తోత్రం చెప్పండి. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్త దొగ్గుచున్నట్లు మేలుతో హృదయాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు తృప్తి పరచుచున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు.